హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో నెక్స్ట్ వీక్కి మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ ఎలా ఉండబోతుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, మల్టీ టైమ్ ఫ్రేమ్ ఎనాలిసిస్ అంటే మంత్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది మనం క్విక్గా చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ 50 అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము నిఫ్టీలో. సో నిఫ్టీలో లాస్ట్ మంత్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఈ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది. జనవరిలో వచ్చేసరికి కంప్లీట్గా ఒక డోజీ క్యాండిల్ అయితే మనం చూడొచ్చు. సో డోజీ అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, దెర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ అనేసి. సో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అనేది సో ఈ క్యాండిల్లో తెలీదు. ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే ఉందో ఓకే, ఈ క్యాండిల్ హైని బ్రేక్ అయితే క్లోజ్ అయితే చేసింది 21,850 దగ్గర. బట్ ఏదైతే డోజీ హై ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ అయితే ఇప్పటివరకు చేయలేకపోయింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఆ హైని గనక బ్రేక్ చేసి ఉంటే మనకి ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఏది హై ఏదైతే ఉందో 22,125 లెవెల్స్, ఆ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతే కనుక మనకి ఇంకా ర్యాలీ ఉంటుంది. అలాగే నిఫ్టీ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం కనుక గమనిస్తే ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. ప్రీవియస్ 2 వీక్స్ చూసుకుంటే కనుక ఈ లో ఏదైతే ఉందో అంటే ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్ లో ఏదైతే ఉందో లో కింద మనకి క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో మనకి అది మంచి సైన్, బుల్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి బై జోన్ ఉంది ఇక్కడ నుంచి అనేసి. సో బట్ ద థింగ్ ఇస్ దట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ సేమ్ ఏరియాలో అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ మంచి సెల్లింగ్ జోన్లా పెట్టుకొని ఇక్కడికి నిఫ్టీ రాగానే సెల్ చేద్దాం అనేసి అయితే మనకి క్లియర్ కట్గా ఈ జోన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అనేసి అయితే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే ఈ క్యాండిల్ ఏదైతే ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హై దీని లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ వీక్లీ బేసిస్. ఒకవేళ కనుక హై బ్రేక్ అయింది అంటే కనుక మనం నిఫ్టీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ ర్యాలీకి వేయడానికి మనం చూడొచ్చు. అలాగే చాలా వరకు ర్యాలీ వచ్చిన తర్వాత మంచి కన్సల్టేషన్ అని చెప్పొచ్చు. సో ఇంకొక 1-2 వీక్స్ కన్సల్టేషన్ అయ్యి తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ ఎం ప్యాటర్న్ వచ్చి కంప్లీట్గా బ్రేక్ అవుతుందా, లేకపోతే ఈ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో నెక్స్ట్ వీక్ కంప్లీట్గా వెళ్తుందా అనేది మనకి మండే ట్యూస్డే వరకు అయితే మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ క్యాండిల్ని అయితే మనం రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకుంటే మనకి నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ గురించి మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో క్విక్గా చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి ఈ క్యాండిల్ మనం గమనిస్తే మనం దీన్ని షూటింగ్ స్టార్ అనొచ్చు. ఓకే, ఎప్పుడైతే టాప్లో వస్తుంది, ఎప్పుడైతే బాగా అంటే లైక్ ఈ జోన్లో మనం ఇందాక లైక్ వీక్లీ మంత్లీలో చెప్పుకున్నట్టు ఈ జోన్లో సెల్లర్స్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో లైక్ 22,000 దగ్గరికి రాకుండానే ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. సో 21,800 దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడం బెటర్ అంటిల్ అన్లెస్ 21,800 కూడా బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి షార్టింగ్ చేయకపోవడమే బెటర్. అప్పటిదాకా కూడా బుల్స్ స్ట్రాంగ్గా ఉంటారు. ఆ తర్వాతనే కొంతవరకు కన్సల్టేషన్ అయ్యి అగైన్ కంప్లీట్గా బేరిష్లోకి మారాలి అంటే కనుక 21,200 ఏదైతే లెవెల్ ఉందో అప్పటి వరకు కూడా అంటే ఈ లో ఏదైతే బ్రేక్ అవుతా ఉందో అప్పటి వరకు కూడా మనం షార్టింగ్కి వెళ్ళకపోవడం బెటర్ పొజిషనల్గా. ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం సో దట్ మనకి మండే మన ట్రేడ్ ప్లాన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక మనం గమనిస్తే ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఈ జోన్ గమనించారంటే ఇక్కడికి వచ్చినప్పుడు సెల్లర్స్ ఫుల్ యాక్టివ్ అయ్యి ఎప్పుడైనా సరే ఇక్కడికి వెళ్ళడం మళ్ళీ సప్లై తీసుకోవడం కిందకి రావడం జరుగుతుంది. సో లాస్ట్ టైం కూడా ఇదే సేమ్ జరిగింది. సో అందుకని ఇప్పుడు ఏదైతే మనం ఇందాక అనుకున్నామో 21,800 వరకు కూడా మ్యాక్సిమం బై అండ్ డిప్స్ కోసం ట్రై చేస్తే మళ్ళీ అది సపోర్ట్ తీసుకొని వెళ్తే 22,100 లెవెల్
లెవెల్ వరకు కూడా మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్తే కనుక మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అదర్వైజ్ ఈ 2 మధ్యలోనే ఉంటే కనుక మనం స్ట్రాడల్స్ వేసుకొని మన ఆప్షన్ సెల్లర్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ షార్టింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 21,800 కిందనే ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే అప్పుడు వెళ్ళడం అనేది సేఫ్ సైడ్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,700 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,500 వచ్చేసి మనకి డౌన్ సైడ్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇంట్రాడేలో బై సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి బైక్ వెళ్ళాలి అనుకుంటే కనుక 21,900 దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళడం బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,100. సో ఇంతకు మించి టార్గెట్స్ అయితే మనం ఇవ్వట్లేదు. ఇది బ్రేక్ అయితే కనుక అప్పుడు మనకి బ్లూ స్కై జోన్, అంటే ఇక్కడ అంతకుముందు ఏమీ కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏమీ లేవు, అన్చార్టెడ్ టెరిటరీగా మనకి ఇది ఉంది. సో ఇవి టార్గెట్స్గా ఉంటాయి. మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే కనుక ఈ 2 లెవెల్స్ ఏదైతే 21,900 అండ్ 21,800 కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటే దాన్ని బట్టి మనకి ట్రేడ్ ఆపర్చునిటీస్ అని వస్తాయి. ఒకసారి క్విక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న క్యాండిల్ అయితే వచ్చింది. ఇది కైండ్ ఆఫ్ అ డోజీ క్యాండిల్ ఓన్లీ. సో ఏది కూడా ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా లేదు, ఎందుకంటే ప్రీవియస్ 2 క్యాండిల్స్ కూడా ఒకటే రేంజ్లో ఉన్నాయి. ఏదైనా సరే మంత్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవితేనే ఏదర్ డౌన్ సైడ్ అయినా లేకపోతే అప్ సైడ్ అయినా బ్రేక్ అవుతే మనకి ఒక క్లారిటీ, ఒక ర్యాలీ ఉండటానికి ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు కూడా మనకి కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు యాజ్ పర్ మంత్లీ చార్ట్స్. ఓకే, సో వీక్లీ చార్ట్స్ చూసేద్దాం. సో ఇందాక నిఫ్టీ లాగానే ఇది కూడా క్లోజింగ్ అయితే మనకి దీని కింద అయితే క్లోజింగ్ అయితే ఇచ్చింది, కానీ బట్ ఎగ్జాక్ట్గా దాన్ని అయితే కాపాడుకోలేకపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బుల్స్ గ్యాప్ అప్ తీసుకుని మళ్ళీ సపోర్ట్ అయితే బాగానే వచ్చింది. బట్ థింగ్ ఇస్ దట్ ఇక్కడ బుల్స్ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు, ఎందుకంటే దీని పైన వరకు వెళ్ళడానికి ట్రై చేశారు కానీ బట్ క్లోజింగ్ అయితే ఇక్కడే ఉంది. మనకి జనరల్గా బడ్జెట్ డేస్లో ఒకవేళ ర్యాలీ రాకపోతే కనుక తర్వాత అంటే దాని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో స్టాక్స్ మీద, వాటి స్టాక్స్తో పాటు కొద్దిగా స్లోగా మూమెంటం రావడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ హై బ్రేక్ అయితే కనుక మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ద టార్గెట్ ఆఫ్ 48,000 వచ్చేసి నియర్ బై రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఉంటుంది. సో ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి మనం ఇంకా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాము, సో దట్ మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అండ్ టార్గెట్స్ ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకు ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఓకే, సో వి షేప్ రికవరీ అంటాం కదా. సో ఎగ్జాక్ట్గా 47,000 దగ్గర నుంచి ఇక్కడ కూడా నిఫ్టీలో ఉన్నట్టే 47K దగ్గర ప్రాపర్గా సెల్లర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ లెవెల్ని. సో అక్కడ నుంచి మనకి రిజెక్షన్ అయ్యి వచ్చింది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఈ డోజీ ఏదైతే ఉందో ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేస్తే కనుక మనకి ఇమీడియట్గా మనకి 45,000 అనేది మనకి టార్గెట్ అయితే ఉంటుంది. ఒకవేళ 47K ఏదైతే అప్ సైడ్ ఉందో మనకి డైలీ టైం ఫ్రేమ్లో కూర్చుంటే కనుక మనం అగైన్ వీ కెన్ సీ 48,000 అలాగే 49,000 కూడా పొజిషనల్గా మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మరి మండే సంగతి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో 15 మినిట్స్లో కనుక మనం గమనిస్తే ఈ లెవెల్ అంటే ఎగ్జాక్ట్గా 46,500 దగ్గర నుంచి మంచి సప్లై అయితే మనకి దొరుకుతూ ఉంది 3-4 టైమ్స్ నుంచి కూడా. ఓకే, అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియాగా కూడా ఉంది, ఏది 45,500 లెవెల్. ఓకే, మనకి ఇప్పుడు BTST అయితే పిఈ ఇచ్చాము, ఓఏ కూడా స్లైట్గా బేరిషే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 45,750 అంటే ఇప్పుడున్న దగ్గర నుంచి ఒక 200 పాయింట్స్ BTST వాళ్ళు ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్గా మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 45,000గా మనకి ఇక్కడ సెకండ్ టార్గెట్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ యాక్షన్ని జాగ్రత్తగా గమనించి అప్పుడు తీసుకోవడం అనేది సేఫ్ సైడ్, అంటే 45,750 దగ్గర. ఒకవేళ ఇక్కడ కూడా మనకి 15 మినిట్స్లో క్లోజ్ అయింది అనుకుంటే దిస్ ద ఫస్ట్ టార్గెట్ ఫర్ ఇంట్రాడే ప్లేయర్స్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 45,000 అనేది సెకండ్ టార్గెట్గా మనకు ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి 46,250 దగ్గరే డైరెక్ట్ స్ట్రైట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక ఇమీడియట్గా 250 పాయింట్స్ 46,500 దగ్గర ఫస్ట్ టార్గెట్. అండ్ దెన్ నెక్స్ట్ 250 ఏదైతే ఉందో
మంచి రెసిస్టెన్స్. సో టార్గెట్ 2గా ఉంటుంది. ఇంకా ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ 47,250 అనేది మనకి ఫైనల్ టార్గెట్గా మండే అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఓఏ చూసేద్దాం, సో దట్ మనకి డేటా పరంగా కూడా ఏం క్లూ ఇస్తుంది అనేది తెలుస్తుంది. ఫిబ్రవరి వీక్లీ చూసుకుంటే కనుక 29 lakhs వచ్చేసి కాల్ సైడ్ ఉన్నారు, అంటే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. 20 lakhs మాత్రమే పుట్ సైడ్ ఉన్నారు. సో పుట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటి, డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో ఓవరాల్గా ఈ చూసుకుంటే కనుక ఇది ఫిబ్రవరి మంత్ ఎండ్, మార్చ్ మంత్ ఎండ్, ఏప్రిల్ మంత్ ఎండ్, 4 month కూడా చూసుకుంటే 4.7 lakhs, 4.5 lakhs. మంత్లీ ఓవరాల్గా చూసుకుంటే కనుక 21,000 డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ గమనించవచ్చు 48% అండ్ 51.2%. సో పెద్దగా డిఫరెన్స్ లేదు. సో ఇక్కడకి వచ్చేసరికి స్లైట్ అంటే మైల్డ్ బేరిష్ అని చెప్పొచ్చు. ఎక్కువ కొద్దిగా పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మైల్డ్ బేరిష్ టు న్యూట్రల్ అని చెప్పొచ్చు. మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ వచ్చేదాకా ప్రాపర్గా వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా సేఫెస్ట్ మెథడ్. అండ్ మోస్ట్లీ సో బడ్జెట్లో ఎక్కువ కూడా మనకి సోలార్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా కొంతవరకు కామన్ పీపుల్కి ఏదైతే ఉందో అవి ఇచ్చారు తప్ప ఎక్కువ కైండ్ ఆఫ్ కార్పొరేట్స్కి అయితే ఎక్కువ ఏం పెద్దగా ఇవ్వలేదు. అండ్ నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా పెట్టారు, నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మనం జూన్లో ప్రాపర్గా బడ్జెట్ ఇచ్చుకుందాం, అప్పుడు ఇంకా యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ థింగ్స్ అనేసి, బెనిఫిట్స్ అనేసి మనకి చెప్పడం జరిగింది. సో ఇవంతా కూడా పెద్దగా మార్కెట్కి అంత నెగిటివ్గా తీసుకోలేదు, అంత పాజిటివ్గా తీసుకోలేదు. బట్ నిన్న వచ్చిన ఫాల్ మాత్రం చాలా హ్యూజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్ దట్ లాస్ట్ టైమ్ సో థర్స్డే ఏదైతే మనం డైలీ అనాలిసిస్లో చెప్పామో సేమ్ లెవెల్స్ మంచిగా వర్కౌట్ అయినాయి. అందరు కూడా పుట్లో మంచి ప్రాఫిట్స్ తీసామని చెప్పారు. ఒక 3 to 4 members అయితే మోర్ దెన్ 70,000 ఒక ఆయన పెట్టారు. 1 lakh ప్లస్ ఇచ్చి 3 members పెట్టారు. సో వాళ్ళందరూ కూడా మీ డైలీ అనాలిసిస్, మీ లెవెల్స్ బట్టి మేము వెళ్ళాము, వీ గాట్ దిస్ మచ్ అనేసి. సో వీ గాట్ మెనీ ఇన్ యాప్ ఆల్సో, చాలా స్క్రీన్ షాట్స్ వచ్చాయి. సో హ్యాపీ ఫర్ యూ గైస్, ఎందుకంటే ఇంత మేము కష్టపడి వీడియో చేసి, లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసి, దాంట్లో ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసి, దాని ఒక వ్యూ ఏర్పరచుకొని మీ దాకా తీసుకురావడం, దానికి ఎడిటింగ్, థంబ్నెయిల్ ఇవన్నీ పెట్టి ఇంత వీకెండ్ అయినా సరే మేము వర్క్ చేసి ఇంత మీకు ఇస్తున్నందుకు ఆ యొక్క మెసేజ్ చాలు మాకు, మీ వల్ల ఇంత ప్రాఫిట్ వచ్చింది అనేసి. వీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. సో అంతకు మించి మాకేం కావాలి చెప్పండి. So thank you so much. Happy weekend. See you all on Monday with another daily analysis video. Thank you so much. Me Telugu Trader Shyam. Jai Hind.